శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న కాలంలో శని 10వ స్థానంలో, కుంభరాశిలో రాహు 11వ స్థానంలో, మీనరాశిలో కేతువు 5వ స్థానం, కన్యా రాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా 12వ స్థానమైన కుంభరాశి 1వ స్థానం అయిన మేషరాశిలో సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉంది అంటే వాళ్ళకి పనికి సంబంధించిన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతారు. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ పనికి ఆటంకాలు ఏర్పడిన వాళ్ళు పనిని చాకచక్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పెళ్ళికి చాలా కష్టాలు వచ్చినా వాటి అన్నిటి నుండి అస్సలు పారిపోరు, భయపడరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆ పనిని సాధించే తీరుతారు. వీళ్ళకి అదృష్టం కూడా అలానే వరిస్తుంది. వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు కెరీర్ని స్టార్ట్ చేయకముందు చేసిన తరువాత డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళకి సహనం ఎక్కువగా ఉంటుంది. అలాగే సహనం కోల్పోయేటప్పుడు కూడా వీళ్ళకి కోపం ఎక్కువగా వస్తుంది. వీళ్ళు సహనం ఓర్పుతో ఉంటే ప్రతి దానిలో సక్సెస్ అవుతారు. వృషభరాశి వాళ్ళకి ఎద్దుకి ఉన్నంత కోపం ఉంటుందట. అలాగే వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారు. దృఢ నిర్ణయాలు తీసుకోవడం వలన, మొండితనంతో పనిచేయడం వలన నష్టాల పాలవుతారు. వీళ్ళు ప్రేమకి దాసోహులు. అంతేకాదు డబ్బులు దాచుకోవాలి అనే ఆలోచనతో వీరిప్పుడు ఉంటారు. చివరి వరకు వాటిని దాచి చివరిలో వాటిని కోల్పోతూ ఉంటారు. సో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన మానుకోవాలి. ఏదైనా పనిలో ఏకంగా నిమగ్నులు అయ్యి ఉంటారు. ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ఊపిరితిత్తులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోరు. అయితే వీరికి మధ్య వయసు నుండి అంతా మంచి ఎక్కువ జరుగుతుంది. అత్యున్నత స్థాయికి ఆ సమయంలో వెళ్తారు. ధన సంపద కూడా ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. స్వగృహ నిర్మాణం కూడా చేసుకుంటారు. ఏ విషయంలో అయినా సరే ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా వృషభ రాశి గురించి, వారి ఆలోచన విధానాల గురించి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.